మీరు ప్రభు రాకడకు సిద్ధపడే వాళ్ళైతే వాతావరణం, పరిస్థితులు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనా, అన్నిటికంటే భయంకరమైన స్థితి ఏంటో తెలుసా? లోకంలో నుండి నరకానికి వెళ్ళటం అది పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, కానీ సంఘానికి వచ్చి నరకానికి వెళ్ళటం అది గొప్ప సంగతి. లోకంలో ఉండి నరకానికి వెళ్తే పర్లేదు, పాపం చేశాడు కాబట్టి వెళ్ళాడు అనుకోవచ్చు. చర్చికి వచ్చి మందిరపు మెట్లు తొక్కి కూడా నరకానికి వెళ్ళాడంటే అది ఎంత దౌర్భాగ్యం కదా. కాబట్టి ఎవరు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. ఇంకొక సంగతి, అది అంత దౌర్భాగ్యం అని ఎందుకు ఆ పదం అంటున్నానంటే, నరకం కూడా లోకంలో ఉండి సారాదాగి వ్యభిచారం చేసి పనికిమాలిన పనులు చేసి దేవుణ్ణి ఎరగకుండా నరకానికి వెళ్ళేవాడికి ఉండే నరకం కంటే చర్చికొచ్చి నమ్మి నమ్మనట్టుగా, వచ్చి రానట్లుగా, హత్తుకోనట్లుగా ఉండి లేనట్టుగా ఉండి నరకంలో పడే వాళ్ళకు ఉండే నరకం దిమ్మ తిరిగి బొమ్మ కనపడే అంత భయంకరమైన నరకం. ఇది బైబిల్ లెక్క. అందుకనే మోసపోవద్దు ఈ విషయం. అందుకే పేతురు పత్రికలో రాస్తూ మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, మేక్ షూర్ ఆఫ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్ అన్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఒక దేవుని దాసుడు ఇలాగన్నాడు, మెనీ పీపుల్ లివ్ నియర్ టు చర్చ్ బట్ ఫార్ ఫ్రమ్ హెవెన్. చాలామంది మనుషులు మందిరానికి దగ్గరగా పరలోకానికి దూరంగా బతుకుతారట. లివ్ నియర్ టు చర్చ్ బట్ ఫార్ ఫ్రమ్ హెవెన్. కాబట్టి దాన్ని ఇంకొక ఆయన ఇలా చెప్పాడు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ అండర్ ద షాడో ఆఫ్ చర్చ్ బెల్ అండ్ దే ఫైనల్లీ ఎంబ్రేస్ ద షాడో ఆఫ్ హెల్ అన్నాడు. చాలామంది మందిరపు గంట నీడలో బతుకుతుంటారు, కానీ చివరకు వారు నరక నీడలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే మనలో ఒక మార్పు కలగాలి. దేవుని వాక్యాన్ని వినకముందు వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఉండే 4 నియమాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ 4 జరగకపోతే మీరు కాలక్షేపపు క్రైస్తవులు అనుకోవాలి. 4 నియమాలు చెప్పనా, గుర్తుపెట్టుకుంటారా? నంబర్ 1, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆశ కలిగిన దుప్పిలాగా రావాలి. ఎక్కడుందన్నమాట? కీర్తనల్లో. వెరీ గుడ్. ఎన్నో కీర్తన? సూపర్, బాగా చెప్పారు. 2వది, దేవుని వాక్యం వినేటప్పుడు ఆకలి కొన్నవాడు అన్నం తినేలాగా తినాలి. ఆకలి కొన్నవాడు ఎట్ట తింటాడు అన్నం? పక్కనోడిని పట్టించుకోడు కదా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది, మళ్ళీ అయిపోతుందేమో అన్నట్టు. 3వది, వాక్యాన్ని అలాగా వినాలి, తినాలి. 3వది ఏంటంటే పరీక్షకు సిద్ధపడే, పరీక్ష రాయబోయే విద్యార్థిలాగా దాన్ని ధ్యానించాలి. పరీక్షకి వెళ్ళబోయే విద్యార్థి ఏం చేస్తాడు? మైండ్లో అవే తిరుగుతూ ఉంటాయి, అవునా? ఎగ్జామ్కి వెళ్ళబోయేవాడికి మైండ్లో ఏం తిరుగుతుంటాయి? క్రికెట్ ఎవడు గెలిచాడు, అడిగి చదువు అబ్బనోడు, అలాంటివి ఉంటాయి. కానీ ఎవరికి ఉంటుంది అది ఆలోచన? ర్యాంక్ కొట్టాలి, సీటు కొట్టాలి, మార్కులు తెచ్చుకోవాలి అనేవాడికి కళ్ళ ముందు ఏం తిరుగుతాయి? టిఫిన్ ఏం తింటున్నామో ఎక్కదో, ఏం తాగుతున్నామో ఎక్కదో, ఏదో తినాలి కాబట్టి తింటారు, తాగాలి కాబట్టి తాగుతారు. మనసు అంతా ఏముంటుంది? ఎగ్జామ్, చదువుకున్నది. అలాంటి మెడిటేషన్ ఉండాలి. 4వది, ఆజ్ఞ పొందిన సైనికుడిలాగా లోబడాలి. ఆజ్ఞ పొందిన సైనికుల్లాగా లోబడాలి. ఈ 4 జరగకపోతే వాళ్ళు ఎవరంటే టైంపాస్ క్రిస్టియన్స్.
కాలక్షేపపు క్రైస్తవులు. అంటే ఏదో ఆదివారం వెళ్దాం, ఒక ముక్క చొక్కా వేసుకుందాం, అందులో కానుక పడేద్దాం, ఇంటికి వెళ్దాం, ఇంకా మనల్ని ఎవడడుగుతాడు అని రకం అన్నమాట. ఈ 4 పనులు మీకు జరుగుతున్నాయా? అలా జరగకపోతే యూ కేమ్ ఓన్లీ ఫర్ టైం పాస్. మళ్ళీ చెప్తున్నాను, ఆశ కలిగిన దుప్పిలాగా రావాలి, ఆకలిగొన్న మనిషిలాగా వాక్యాన్ని వినాలి, తినాలి. 3వది, పరీక్ష రాయబోయే విద్యార్థిలాగా విన్న సంగతులు మనసులో ధ్యానించాలి, ఆజ్ఞ పొందిన సైనికుల్లాగా దానికి లోబడాలి. అక్కడతో నువ్వు వాక్యం పట్ల నీ బాధ్యత నెరవేరినట్టు లెక్క. అలా కాకపోతే యు కేమ్ జస్ట్ టు టైం పాస్. చెప్పలేం నువ్వు పరలోకంలో ఉంటావు, నరకంలో ఉంటావు, చెప్పలేం. ఎందుకంటే వాక్యాన్ని ఎరిగిన అనేక మంది నరకానికి వెళ్ళినట్టు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువే చెప్పాడు. నీ నామమున మేము ప్రవచింపలేదా? ప్రవచించారంటే వీళ్ళకి వాక్యాలు తెలుసు, కానీ వాక్యాన్ని ప్రవచించారు కానీ వాక్యాన్ని ప్రవర్తించలా. అది అక్కడ మోసపోయారు వాళ్ళు. కాబట్టి సోదరులారా, సోదరీలారా, అంచె దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ 4 పనులు మనలో జరిగేలాగా జీవిద్దాం. ఏది మీరు ఒక్కసారి అనండి చూద్దాం. మొదటిది, ఆశ కలిగిన దుప్పిలాగా రావాలి. 2వది, ఆకలిగొన్న మనిషిలాగా ఆ వాక్య ఆహారం వినాలి లేదా తినాలి. 3వది, పరీక్షకు సిద్ధపడే విద్యార్థిలాగా ఆ మాటలు మనసులో ధ్యానిస్తూ ఉండాలి. 4వది, ఆజ్ఞ పొందిన సైనికుల్లాగా దానికి లోపల. ఆజ్ఞ పొందిన సైనికుడు ఏం చేస్తాడు? లోపడతాడంతే, ఇక ఏం లేదు. తర్వాత ఎలా ఏంటి అనేది ఉండదు, చేయడమే పని, దానికి విధేయత చూపడమే పని. కాబట్టి ఈ 4 పనులు గనక మన జీవితంలో జరిగితే మనము దేవునిని సంతోషపెట్టే వాళ్ళమవుతాం, తద్వారా మనము దీవించబడిన వాళ్ళం అవుతాం. మంచిది. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 46వ కీర్తన, కీర్తనలు 46 మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనలు 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించటంలో మీరు మాకు కృప చూపినందుకే వందనాలు. మా రహస్యాలను ఎరిగిన వాళ్ళు ఎవరూ మమ్మల్ని ప్రేమించరు, కానీ నీవు మా రహస్యాలను ఎరిగి ఉండి కూడా ప్రేమించి మీ పిల్లలుగా చేసుకోవడానికి ఇష్టపడినందుకే వందనాలు. అంతేకాదు, రహస్యంగా ప్రార్థించాలని కూడా నీవు కోరుకున్నందుకు వందనాలు. ఆ సమయాలు మరెక్కువగా మాకు ఉండునట్లుగా మేమే జాగ్రత్త తీసుకోవాలి. అందుకు మీ సహాయం దయచేయమని, మేము చేయబోతున్న ధ్యానాన్ని మా వినికిడిలో దీవించమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రితం వారం దేవుడు ఆయన మనుషులకు ఏ రీతిగా సహాయం చేస్తాడో కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఎవరికైనా మనసులో ఉన్నాయా ఆ విషయాలు? దేవుడు మనుషులకు ఏ రీతిగా సహాయం చేస్తాడో కొన్ని సంగతులు మనం విన్నాం. దేవుడు సహాయం చేసే దేవుడు. ఆయన ఆత్మ సహాయం చేసే ఆత్మ, కుమారుడు సహాయం చేసే ఆయన వాక్యం సహాయం చేసేది. సహాయం చేసే అనుభవాలన్నీ దేవునిలో ఉన్నాయి. సహాయం పొందవలసిన లక్షణాలన్నీ మనలో ఉండాలి. దేవుడిచ్చే సహాయపు వనరులేంటో మనం చూసాం. ఆయన సహాయం చేసే స్థలాలు కూడా మనం చూసాం. సహాయం చేసే స్థలాలు ఎక్కడెక్కడ నుండి సహాయం చేస్తాడో అది కూడా నేను చెప్పాను.
ఆయన దేవుడే, ఆయన దగ్గర దొరుకుతుంది, ఆయన నామములో దొరుకుతుంది, ఆయన కృపాసనం దగ్గర దొరుకుతుంది, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో సహాయం దొరుకుతుంది. సహాయం పొందే వాళ్లకు ఏ లక్షణాలు ఉండాలో మనం విన్నాం. మొట్టమొదటిగా వారు ప్రార్థనాపరులై ఉండాలి, వారికే దొరుకుతుంది. రెండవదిగా వారు యథార్థవంతులై ఉండాలి. మూడవదిగా వారు ఆయన యందు నమ్మిక ఉంచేవారై ఉండాలి, వారికి దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు, లోకములో ఎవరైతే నిరాధారులు అని అనుకుంటారో దేవుడు వారికి కూడా సహాయం చేసేవాడై ఉన్నాడు. సహాయం చేయడం ఆయనకి ఇష్టం. మనం చదివిన 46వ కీర్తన కోరహు కుమారులది అని మనం చదువుతున్నాం. ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన మాటలు కనపడతాయి. దేవుడే మన సహాయం, దేవుడే మన ఆనందం, దేవుడే మన దేవుడు. ఈ 3 మాటలు ఈ కీర్తనలో యొక్క సారాంశం. దేవుడే మన సహాయం. 2, దేవుడే మన ఆనందం. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్, గాడ్ ఈజ్ అవర్ జాయ్, గాడ్ ఈజ్ అవర్ గాడ్. దేవుడు మన దేవుడు. ఈ 46వ కీర్తన యొక్క సారాంశం 3 ముక్కల్లో మనం విన్నాం. అయితే ఈరోజు దేవుడు ఎవరికి సహాయము చెయ్యలేదు అనేది ఒక 4 రకాలు చెప్తాను. ఎవరికి సహాయం చెయ్యలేదు అనగా దేవుని యొద్ద నుండి సహాయము పొందని వారు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడా? అందరికీ చేస్తాడా? చెయ్యడు. చరిత్రలో కొంతమంది దేవుని సహాయాన్ని పొందలేకపోయారు, లేకపోతే దేవుడు తన సహాయాన్ని వారి దగ్గర నుంచి లాగేశాడు. అది ఎవరో చూపిస్తాను. ఈ చూపించడంలో నా ఉద్దేశం ఏంటంటే మనలో అలాంటి వాళ్ళు ఉండకూడదని. సో వీఆర్ నాట్ టు బీ అవుట్ఫిట్ పీపుల్ ఆర్ అన్ఫిట్ పీపుల్ టు గెట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొద్ద నుండి సహాయం పొందటానికి అనర్హులుగా మనం ఉండకూడదు. ఎవరు అనర్హులయ్యారు? కొన్ని మాటలు చూపిస్తాను, రండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు అని ప్రభు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు యెషయా ద్వారా. 3వ వచనానికి రండి. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. అంటే దేవుడు కొంతమంది మీదకి ఈ 2 డబల్ యాక్షన్, దేవుడు 2 పనులు చేస్తున్నాడు. సహాయం చేసేవాడిని అడ్డుకుంటున్నాడు, సహాయం పొందేవాడిని కూడా అడ్డుకుంటున్నాడు. ఎందుకు? 2 కారణాలు. నిజానికి ఇశ్రాయేలీయులకు సహాయం ఎవరు? దేవుడే. అసలు 46వ కీర్తన కోరహు కుమారులు అంటే ఎవరు? ఇశ్రాయేలే కదా, వాళ్ళే కదా రాసింది. సహాయం చేసే దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులకి సహాయాన్ని అడ్డుకుంటున్నాడు? 2 కారణాలు 1వ వచనంలో కనపడుతున్నాయి. చెప్పండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, దే డిడ్ నాట్ కేర్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడంటే లెక్కలేని వాళ్ళకి, దేవుడంటే లక్ష్యము లేని వాళ్ళకి, దే ఆర్ అన్ఫిట్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. రెండవది, లక్ష్య పెట్టకు యెహోవా యొద్ద విచారించడం అంటే
ప్రార్థన అనుభవం అని అనుకోవచ్చు, ప్రార్థించే అనుభవం. కాబట్టి ఒక మనిషి దేవుణ్ణి లెక్క చేయట్లేదు అంటే అర్థం ఏంటి? హీఈస్ డిఫీటెడ్ ఇన్ పర్సనల్ ప్రేయర్ లైఫ్. ఈరోజు వాక్యం వినే మనందరికి ఒక ప్రశ్న. అందుకే ఒక అనుభవనీయుడైన దేవుని సేవకుడు అన్నాడు, టెల్ మీ యువర్ పర్సనల్ ప్రేయర్ లైఫ్, ఐ విల్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ యు ఆర్. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నాకు ఒకసారి చెప్పు, నువ్వు ఎలాంటి క్రైస్తవుడివో నేను చెప్తానన్నాడు ఆయన. అంటే దేవుడంటే లెక్కలేని వాళ్ళకే ప్రార్థన అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, వ్యక్తిగత ప్రార్థన అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళు దే వోంట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, మీటింగ్కి వస్తారు, కార్యక్రమాలు చేస్తారు, మోకాళ్ళు వంచి పట్టుమని ఒక అరగంట అన్డివైడెడ్ అటెన్షన్తో ప్రార్థన చేయలేరు. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దే ఆర్ నాట్ కేరింగ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాళ్ళు లక్ష్య పెట్టడం లేదు అని అనడానికి అదే రుజువు. ప్రార్థన చేసుకుంటున్నారా అంటే చేసుకుంటున్నాం అనే మొక్కుబడి మాట వస్తుంది, కానీ ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్పమంటే చెప్పలేరు. ఎందుకంటే దేవునికి ఎంత విలువ ఇస్తాడో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి అంత విలువ ఇస్తాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి విలువ ఇవ్వటం లేదంటే అర్థం దేవుని విలువ అతనికి తెలియలేదు. అందుకని అంటున్నాడు ఐగుప్తీయుల, ఆ మాట నాకు చాలా బాగుంది. ఐగుప్తీయుల పైనుంచి చదువుదాం రండి. సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములని. మీరు జాగ్రత్తగా వినండి. అసలు దేవుని యొక్క చిత్తము ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను మళ్ళీ చూడాలనా చూడకూడదనా చెప్పాలి. ఎలా తెలుసు మీకు? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. చూడండి, నిర్గమ 14:13. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు ఆయన ఏమన్నాడు? ఎక్సడస్ 14:13, 14:13. అందుకు మోషే చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను. ఏంటండి ఆ పదం? నేడు మీరు చూసి ఐగుప్తీయులను అంటే అసలు ఏ బానిసత్వం నుంచి అయితే విడిపించాడో తిరిగి మళ్ళీ అదే ఐగుప్తు వైపు వీళ్ళు వెనక్కి తిరుగుతున్నారంటే తిరిగి ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు రండి, 31వ అధ్యాయం యెషయా గ్రంథం. వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరో ఒక హెల్ప్ కోరతావు. హెల్ప్ అనేది ప్రతి మనిషికి అవసరం, ఎయిదర్ గాడ్ ఆర్ వరల్డ్. దేవుడా, మనిషా, లోకమా? తప్పకుండా ప్రతి సహాయం అవసరం లేని మనిషి ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక రకమైన సహాయం అవసరం. సహాయం లేకుండా ఎవ్వరూ ఉండలేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? మిమ్మల్ని నిలబెట్టారనుకోండి, చాలాసేపు నిలబడిన తర్వాత ఏం చేస్తారు? ముందు ఒక కాలు మీద నుంచుంటారు, 2 కాళ్ళు నొప్పులు పడతాయి కదా, ఈ కాలు నొప్పి పడితే మళ్ళీ ఈ కాలు మీద నుంచుంటారు. నేను అలాగే నించుంటాను, చూస్తుంటారు కదా వాక్యం చెప్పేటప్పుడు. అది కూడా నొప్పి పుట్టింది అనుకోండి, గోడకు అనుకుంటారు. అంటే ఏదో ఒక రీతిగా సహాయం పొందకుండా నువ్వు ఉండలేవు. కదలకుండా ఎంతసేపు నుంచి ఉంటావు చెప్పి చూద్దాం? ఇంపాసిబుల్. ఏదో ఒక రకంగా ప్రతి వాడికి సహాయం కావాల్సిందే. అయితే దేవుడు ఈ ఫిజికల్ సహాయం, ఇది ఫిజికల్ హెల్ప్. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు
దేవుని మీద ఆధారపడకుండా, దేవుని లెక్క చేయకుండా, ఏ బానిసత్వంలో నుండి అయితే వచ్చారో అదే బానిసత్వంలో ఉండే ఐగుప్తీయులను, వారి రథాలను గుర్తు చేసుకున్నారు. ఐగుప్తు రథాలు చాలా ఫేమస్, ఐగుప్తు గుర్రాలు చాలా ఫేమస్. అందుకనే సొలొమోను పరమగీతంలో ఐగుప్తు గుర్రాలను ఎలా పోల్చాడు? రాజకుమార పుత్రిక, నేను నిన్ను ఐగుప్తు రథాశ్వములతో పోల్చెదనన్నాడు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. సొలొమోను వాడాడు ఆ అలంకారాన్ని పరమగీతంలో. అంటే ఆ రథాలు, ఆ గుర్రాలు అంత స్ట్రాంగ్. అందుకేగా మనం కూడా పాడతాం, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను. ఎవరాళ్ళు? ఫరో రథముల సేనలు, తన శ్రేష్టాధిపతులు, అధిపతుల్లో శ్రేష్ఠులు, వాళ్ళందరినీ ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా. ఎర్ర సముద్రంలో ముంచేశాడు. అవి భవిష్యత్తులో ఎప్పుడు చూడకూడదనేది దేవుని ఉద్దేశం. వీళ్ళు దేవుని లక్ష్య పెట్టనందున ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. మళ్ళా దేవుడు గుర్తు రాలేదు, కానీ వీళ్ళకి ఏం గుర్తు వస్తుంది? ఐగుప్తు గుర్తు వస్తుంది. అందుకే అంటున్నాడు, మీరు ఆ హెల్ప్కి వెళ్తారా? కమాన్ వెళ్ళండి, చూద్దాం. 3వ వచనానికి రండి. ఐగుప్తీయులు మనుషులేగా, దేవుడు కాదుగా. వాళ్ళ గుర్రాలు మాంసమేగా, అవేమీ సూపర్ స్పెషాలిటీ కాదుగా, సూపర్ పవర్ కాదుగా. దేవుడు అనే లాజిక్ అది అని అప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును. జోగునంటే నిద్రపోతాడు. తర్వాత సహాయము పొందువాడు పడును. అర్థమవుతుందా సోదరులారా? ఎప్పుడైతే దేవుని మీద నుండి దృష్టి తొలగుతుందో లోకపరమైన సహాయాల మీద దృష్టి వెళ్తుంది. జాగ్రత్త, ఈ ఉపద్రవం నుండి తప్పించుకుందాం. అందుకనే ప్రవక్తల గ్రంథములో ఒక ప్రవక్త అన్నాడు, యెహోవా మీద నుండి తన దృష్టి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఇలాంటి వాళ్ళకి సహాయం దొరకదు. ఇది మొదటి రకం. 2వ రకం చెప్తాను రండి. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనాన్ని ముందు చదువుదాం, తర్వాత 16 చదువుదాం. వ్యర్థ సహాయము కొరకు కన్ను అంటే సహాయం కోసం వీళ్ళు కనిపెడుతున్నారంట, కన్నులు క్షీణిస్తున్నాయంట. తర్వాత అంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎందుకున్నారు? 16వ వచనంలో ఆన్సర్ ఉంది. ఏంటది? 16, యెహోవా సన్నిధిని యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. They lost honor on the priests and concern on the elders. యాజకుల మీద గౌరవాన్ని, పెద్దల మీద దయను కోల్పోయిన ఇశ్రాయేలు జనాంగం సహాయం కోసం అంగలారుస్తుంది. సోదరులారా జాగ్రత్త. దేవుడు నీ ఆత్మీయ జీవితంలో కొంతమందిని నిన్ను సరిదిద్దే వాళ్ళగా, సలహాదారులుగా ఇస్తుంటాడు. ఆ పెద్దలైన వారిని, ఆ అనుభవనీయులైన వారిని, ఆ నాయకులైన వారిని, వారి పట్ల నీకు లెక్కలేని తనం, లేకపోతే వారిని గౌరవించలేని తనానికి నువ్వు అలవాటైపోతే తప్పకుండా యూ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్ప్లెస్ సిట్యుయేషన్. అది రక్షించబడిన నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నిన్ను ఆత్మీయంగా నడిపించే నీ నాయకులు కావచ్చు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, యూత్ మెంటర్స్ కావచ్చు,
చర్చ్ లీడర్స్ కావచ్చు, ఆత్మీయంగా నడుచుకునే ఆత్మీయులు కావచ్చు. ఇది ఇశ్రాయేలీయులు విలాప వాక్యములు. నేను నిన్న ఒక పోస్ట్ చూస్తూ ఉన్నాను. సొలొమోను దేవాలయం ఎందుకు ధ్వంసం చేయబడింది, యెరూషలేము ఎలాగ పట్టబడింది అనేది చూస్తుంటే అబ్బో, ఆ గుండె బరువు ఇంకా తగ్గలేదు నాకు. అది అంత భయంకరమైన స్థితిలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఇదిగో విలాప వాక్యాల్లో దేవుడు చెప్తున్నాడు, యాజకుల మీద వాళ్ళు గౌరవం చూపలేదు, పెద్దల మీద దయ చూపలేదు, అందుకే సహాయం కోసం అర్రులు చేస్తున్నారట. అలాంటి వాళ్ళకి సహాయం దొరకదు. మూడవది చెబుతాను రండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు 16:49. అన్నది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఏ గ్రంథంలో ఇప్పుడు మనం చూసింది? ఈ ప్రవక్తల గ్రంథాల్లో అన్నీ కూడా ఇశ్రాయేలీయుల యొక్క దీన దశ గురించి హెచ్చరించడాన్ని మనం చూస్తాం. అనగా సహాయము పొందగలిగిన వారు, సహాయము పొందవలసిన వారు సహాయము పొందలేకపోవటానికి మరొక కారణం ఏంటంటే, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారో తెలుసా? యెరూషలేముతో. ఆ పై భాగాన్ని చదివితే మీకు తెలుస్తుంది. యెరూషలేముతో ఇలాగు మాట్లాడు, యోధాతో ఇలాగు మాట్లాడనే పదాలు పైన కనపడతాయి. అంటే దీనులకు దరిద్రులకు సహాయపడని వారికి సహాయం దొరకదు. దీనులకు దరిద్రులకు. అందుకనే బైబిల్లో ఒక మాట అని తెలుసా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఇఫ్ యు నెగ్లెక్ట్ పూర్ అండ్ ద నీడీ, ఆ మాట మళ్ళీ చదవండి. దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండెను. దీనులు దరిద్రులు. దీనులంటే పేదోళ్ళు, లేకపోతే నిస్సహాయులు, తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు. దరిద్రులు అంటే డబ్బులు లేనాళ్ళు. దేవుని సహాయం పొందడానికి ఇది కూడా ఒక సూత్రం. వాళ్ళని పట్టించుకోకపోతే దేవుని దగ్గర నుండి సహాయం రాదు, ప్రార్థన కూడా రాదు. ఈ మాట నేను అనలా, సొలొమోను అన్నాడు. దరిద్రుల మొర్ర వినకుండా చెవి మూసుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయం. సంఘములో పేదవారు, అవసరతలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు, ఎవరికైతే సహాయం అవసరమో వారి పట్ల స్పందించకుండా ఉంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వినడు అని తెలివి తక్కువవాడు అనలా, సొలొమోను అన్నాడు. సహాయం రాదు. హెల్ప్ ఈజ్ హెల్డ్. హెల్ప్ ఈజ్ విత్ హెల్డ్. విత్ హెల్డ్ ఉంటారు తెలుసా మీకు? విత్ హెల్డ్ అంటే ఏంటి? విత్ హెల్డ్ ఎక్కడంటారు ఈ పదం? ఎగ్జామ్లో కదా, ఎగ్జామ్ రిజల్ట్ అప్పుడు. విత్ హెల్డ్ అంటే ఏంటి? ఫలితాలు నిలుపు చేయడమైనది. ఎవరైతే దేవుని దృష్టించే పేదలను, దరిద్రులను, దీనులను వారిని దృష్టించరో, వారిని పట్టించుకోరో, వారికి కూడా సహాయం దొరకదు. ఇది మూడోది. నాలుగవది చెబుతాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. న్యాయాధిపతులు 5:23. ఇది అందరు చూడాలి, ఇది అవసరం కాబట్టి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనాన్ని అందరూ చూడండి. బైబిల్ తీసి అందరం కలిసి చదువుదాం. న్యాయాధిపతులు 5:23 చదుదామా? రెడీ. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి,
దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి, యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఐదవ అధ్యాయం యొక్క స్పెషాలిటీ ఏంటో బైబిల్ చూడకుండా చెప్తారు ఎవరైనా? అది చూస్తేనే చెప్పలేమండి, చూడకపోతే అసలు ఏం చెబుతాం అన్నట్టు చూస్తున్నారు. ఐదవ అధ్యాయం అంతా ఏంటి? దెబోరా పాట, సాంగ్ ఆఫ్ దెబోరా. దెబోరా పాటలో మధ్యలో దూత ఎంటర్ అయ్యాడు. పాట దెబోరాదే. వాళ్ళ మీద గెలిచిన తర్వాత దెబోరా ఒక మంచి పాట రాసింది. పాటలో దూత ఏమన్నాడో చెబుతుంది. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఒక బ్యాచ్ వెళ్ళాల, ఒక ఊరోళ్ళు. ఏ ఊరోళ్ళు వాళ్ళు? ఇప్పుడే చదివాం, మేరోజోళ్ళు ఫోజు కొట్టారు. మేము వెళ్ళం అన్నారు. వీళ్ళు నఫ్తాలి గోత్రానికి చెందిన వాళ్ళు. జాగ్రత్త, ఆ పదం ఎంత బాగా ఆ మాట వాడింది చూడండి. వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళకి ఎందుకు శాపం వస్తుంది అన్నాడు? యెహోవా సహాయమునకు వారు రాలేదు. నోట్ దట్ పాయింట్. ఏంటది? యెహోవా సహాయానికి వాళ్ళు రాలేదు. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. అసలు మనిషి దేవుడికి సహాయం చేయాలా? ఏమంటే మనం దేవుడికి ఆయన హెల్ప్ చేయాలా? మరి ఏంటి యెహోవా సహాయానికి రాలేదంటాడు అంటే దీని అర్థం దేవునితో వాళ్ళ మనసు కలవలేదు, దేవునితో వాళ్ళ చెయ్యి కలవలేదు. దేవుడు ఎప్పుడు మనిషి లేకుండా పని చెయ్యడు. సాతానుడు మనిషి లేకుండా పని చెయ్యలేడు. తేడా అర్థమైందా? సాటన్ కెనాట్ వర్క్ వితౌట్ మ్యాన్, గాడ్ డస్ నాట్ వర్క్ వితౌట్ మ్యాన్. మనిషి లేకుండా దేవుడు పని చెయ్యడు, అంటే మనిషి కావాలి. గొల్లియాతును జయించడం దేవుని చిత్తం, ప్రణాళిక. కానీ సూటబుల్ పర్సన్ ఎవరు లేకుండా దేవుడు హెల్ప్ చేయడు. ఓ పర్సన్ కావాలి. ఎవరా పర్సను? దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు అది దావీదు దెబ్బ, దేవుడి బలమా? మీరు చెప్పండి. అబ్బాస్ అన్న బాగా చెప్పాడు, దేవుడి బలం అన్నాడు. ఎట్లా చెప్పగలరు? యుద్ధం యెహోవాదే అన్నాడు. ఓకే, వెరీ గుడ్, బాగా ఆలోచిస్తున్నారు. చెప్పండి, కరెక్టే. ఇట్లా నొసట మీద కొడితే ఆ ఫోర్స్కి ఎటుపడాలి? నిజానికి దిమ్మ తిరిగి వెనక్కబడాలి కదా. కానీ మనోడు ఎటుపడ్డాడు? ఎందుకు పడ్డాడు? ఎదరు నుండి దావీదు కొట్టాడు, వెనక నుంచి దేవుడు కొట్టాడు. అంటే ఎవరి దెబ్బ పవర్ఫుల్? అదే అన్నమాట సంగతి. దెబ్బ ఇక్కడ పడింది, పడినోడు వెనక్కు తోలాలి. కానీ ఆ 9.5 అడుగులు ఉన్నవాడు, సుమారు ఈ స్లాబ్ ఎత్తు ఉన్నవాడు వెనకబడాల్సిన వాడు ఇటుపడ్డాడు. ఏంటంటే దేవుడు దోశాడు. అంటే దేవుడికి ఒక మనిషి కావాలి. ఘనత ఎవరికి ఇచ్చాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడు. పనిచేసింది ఎవరు? ఎందుకు? నన్ను ఘనపరచు వారిని. దేవుడిని ఎట్లా ఘనపరిచాడు దావీదు? యుద్ధము నాదన్లా. యుద్ధం ఎవరిది? యెహోవాది. నేను వస్తున్నాను అనలేదు, నేను యెహోవా పేరట వస్తున్నాను. అర్థమైందా సోదరులారా? కాబట్టి సహాయం అంటే దేవుని. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసినట్టు? సహాయం చేసినట్టు, దేవునికి సహాయం చేసినట్టు. సో ఈ మాట అర్థం ఏంటంటే దేవుని పక్షంగా దేవుని కార్యాల్లో నీవు పాలు పొందనప్పుడు, దేవుని పక్షంగా నీవు పోరాడనప్పుడు దేవుడు దాన్ని నీ సహాయ నిరాకరణోద్యమంగా తీసుకుంటాడు. దాన్ని
అందుకే మీ రోజును శపించబడునుగాక అన్నాడు. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మామూలు శాపము నిలుపుడి అని ఉందా? మామూలు శాపం అంటేనే మామూలుగా ఉండదు, కానీ ఏ శాపం అంట? మహాశాపము నిలుపుడి. ఎందుకండి దూతగారు అంటే, యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు అంటే వాళ్ళ దగ్గర బలిష్ఠులు ఉన్నారు, కానీ ఎందుకు ఎనర్జీ వేస్ట్ అనుకున్నారు. దీంట్లో మనకు దావీదు కూడా ఇలాంటి తప్పు ఒకటి చేశాడు, తెలుసా మీకు? బైబిల్ చూడకుండా జవాబు చెప్పాలి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ప్రధానంగా కనపడేది ఏముంటుంది? 2వ సమూయేలు 12 మొదటి వచనం 11 చదువుదాం. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయమున దావీదు చేసిన మొదటి పొరపాటు ఏంటి? వ్యభిచారం కాదు, ఉండాల్సిన స్థలములో లేకపోవడం. He was not in the place in which he ought to be. ఇశ్రాయేలు సైన్యం యుద్ధం చేస్తుండగా నాయకుడిగా యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు ఆగిపోయాడు. దట్ ఈస్ ఫస్ట్ మిస్టేక్. పాపాలు 2 రకాలు బైబిల్లో: సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. చేయడం ద్వారా వచ్చే పాపాలు కొన్ని, చెయ్యకపోవడం ద్వారా వచ్చే పాపాలు కొన్ని. ఈ చెయ్యకపోవడం ద్వారా వచ్చే పాపాన్ని గురించే యాకోబు 4:17లో చెప్పాడు, మేలైనది చేయ నెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు నిద్రపోతున్నావు అనుకో, సంఘాన్ని నేను దేవుడు వదిలిపెట్టడు, నిన్ను వదిలేస్తాడు. మే రోజును శపించుడి, అది అర్థం. మే రోజు వాళ్ళు వెళ్ళకపోవడం వల్ల ఏమైనా ఓడిపోయారు వాళ్ళు? నో. పెద్ద పాట రాసింది ఆవిడ, కానీ పార్టిసిపేట్ చేసే మనసు తనలో లేదు, చూసావు? దాన్ని దేవుడు తట్టుకోలేకపోయాడు. అందుకే ఈ పాటను మధ్యలో బ్రేక్ చేయి, గాబ్రియల్ చిత్తం ప్రభువా, ఏం చెప్పమంటావు? దాన్ని శపిస్తున్నానని చెప్పు. అలాగే ప్రభువా. ఎంతకాలం ప్రభువా? చిన్నది కాదు, మహాశాపం. ఉందా బైబిల్లో? ప్రియులారా, జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి, యెహోవా సహాయానికి రాని ఎవరికి కూడా సహాయం దొరకదు. దేవుని పని జరుగుతుండగా చోద్యం చూసేవాళ్ళు, వెనక్క తగ్గేవాళ్ళు, దేవుని పనిలో పాలు పంపులు పొందని వాళ్ళు, దేవుని పని విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండేవాళ్ళు, గాడ్ కెనాట్ హెల్ప్ దెమ్. దేవుడు వాళ్ళకి సహాయం చేయడు. చెయ్యకపోగా ఏం పంపించాడు? శాపం. అర్థమవుతుందా సోదరులారా? దేవుని సహాయానికి వాళ్ళు అర్హులు కాదు. దేవుని సహాయం పొందాలంటే దేవునికి నువ్వు సహాయం చేయాలి. దేవునికి నువ్వు చేసే సహాయం ఏంటి? నువ్వేం పెద్దగా చేసేది లేదు, ఆయన దగ్గర ఉండటమే, అంతే. అందుకే కదా యేసుప్రభు అన్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంతే, సింపుల్. నువ్వు ఆయన పక్షంగా లేవనుకో, నువ్వు ఆయనకి ఎనిమి. దేవుని పక్షంగా లేకపోతే అతనే శత్రువు దేవునికి. సంఘం ప్రార్థన చేస్తుంది, నువ్వు ఇంటి దగ్గర నిద్రపోతున్నావు. అనారోగ్యంగా ఉంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. నిద్రపోతున్నావు,
దేవుడు ఏం చేస్తాడు? సంఘాన్ని వదిలిపెట్టడు. నష్టం నీకు వస్తుంది. ఇస్తారు, నువ్వు మౌనంగా ఉన్నందువల్ల తప్పించుకుంటాను అనుకోబాకు. సహాయం వేరే వైపు నుంచి వస్తుంది, కానీ నువ్వు పోతావు, మీ ఇంటోళ్ళు పోతారు. అర్థమవుతుంది సోదరులారా? అలాంటి వాళ్ళకి సహాయం దొరకదు. ఇది దేవుని నియమం. ఇది అర్థం చేసుకున్న దావీదే ఏం చెప్పాడంటే, యుద్ధానికి పోయేవానికి ఎంత ఫలమో సామాను దగ్గర కాపలు ఉండేవానికి కూడా అంతే ఫలం. వెంటనే మీకు అనుమానం రావచ్చు, అయ్యా మేము దూరంగా ఉంటున్నాం, మేము దేవుని సన్నిధికి రాలేనంత పరిస్థితుల్లో ఉంటున్నాం అంటే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సంఘాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. సంఘాన్ని గుండెల్లో పెట్టుకునేవాడు ఎట్లుంటాడు? దానియేలులాగుంటాడు. యెరూషలేము అనే పాడైపోయిన పట్టణానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు దానియేలు. కానీ తను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 70 ఏళ్ల వరకు ఈ మర్యాద మానుకోల. ఏంటది? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. యెరూషలేముకి వెళ్ళలేనంత దూరంలో ఉన్నాడు. మరి ఏం చేశాడు అప్పుడు? యెరూషలేమునే గుండెల్లో పెట్టుకున్నాడు. అది దేవునికి సహాయం అంటే. అర్థమైందా? మేరోజును శపించుడి. పేరు మాత్రం ఏమా స్టైల్గా ఉంది, ఫోజు కొట్టేలాగా ఉంది. మేరోజు అంటే అర్థం తెలుసా? మే రోజు, జూన్ రోజు, ఆగస్ట్ రోజు అట్లా అనుకోకండి. మీరు అర్థమైందా? మే రోజు అంటే అర్థం తెలుసా? మే రోజు అంటే దుర్గము లేక కోట అని అర్థం. ఎంత మంచి పేరు పెట్టుకున్నారు! కోట లేక దుర్గం. దుర్గం అంటే ఒక కొండ మధ్యలో ఉండే దాన్ని దుర్గం అంటారు. అంటే శత్రు బాణాలకు అందదు, ఫిరంగులకు పగలదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము బలిష్ఠులం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. పైగా మేము ఎక్కడున్నాం? కోటలో ఉన్నాం, అస్సలు సమస్యే లేదు. కరెక్టే, మనుషుల నుండి లేదు సమస్య, కానీ ఎక్కడి నుండి సమస్య వచ్చింది? దేవుడి నుండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు సోదరులారా? దీని మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఏ విశ్వాసి తన జీవితంలో ఫాల్స్ సెక్యూరిటీతో బతకకూడదు. ఫాల్స్ సెక్యూరిటీ అంటారు. నాకేం పర్వాలేదు అన్న కేర్లెస్ యాటిట్యూడ్తో బ్రతకకూడదు. మే రోజును శపించుడి, అది యెహోవా సహాయానికి రాలేదు. దేవుడు అన్నీ రాస్తాడండి లెక్కలో. అంటే ఈ పాటలో స్తుతిస్తూ ఉంది. ఎవరు? దెబోరా. స్తుతిస్తుంటే ఈ స్తుతి మధ్యలో అంటారు కదా, పానకంలో పొడకలాగా, దెబోరా ఒకసారి ఆగు. ఏంటి ప్రభువా? ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడు గాబ్రియేల్ మాట్లాడతాడు. చెప్పు ప్రభు. గాబ్రియేల్ కన్నా ఏం చెప్తావు చెప్పు. మే రోజును శపించుడి. మధ్యలో వచ్చింది కదా మాట. ఎందుకు మే రోజున ఎందుకు శపించాలి? యెహోవా సహాయానికి అది రాలేదు. ఒకవేళ దెబోరా మనకలాంటిది అయితే, రాకపోతే ఏం ప్రభువా ఈ సంతోషకరమైన సమయంలో అలా అనాలా అంటే, నో, నీ లెక్క వేరు, నా లెక్క వేరు. నువ్వు వదిలేసినట్టు నేను వదిలేయలేను, నువ్వు ఊరుకున్నట్టు నేను ఊరుకోలేను. జయం ఇచ్చేది నేనే, కానీ నేను యుద్ధం చేస్తుండగా, నా ప్రజలు యుద్ధం చేస్తుండగా వీళ్ళు గర్వించి దూరంగా ఉంటారా? దూరంగా ఉండి క్షేమంగా ఉంటారా? ఉండనిమ్మని చూద్దాం. మే రోజును శపించుడి.
నాలుగవది, దేవుని సహాయాన్ని పొందలేని నాలుగవ రకం ఎవరు? యెహోవా సహాయానికి రానివారు. 4 రకాలైన వాళ్ళు దేవుని సహాయం పొందలేరు. చెప్పండి. మొదటిది, దేవుని లక్ష్య పెట్టక ఆయన యొద్ద విచారణ చేయక ఉండేవాళ్ళు. దే వోంట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. రెండవది, యాజకులను సన్మానించకుండా పెద్దలకు మీద దయ చూపకుండా ఉండే వాళ్ళకి హెల్ప్ దొరకదు. మూడవది, దీనులను దరిద్రులకు సహాయం చేయని వాళ్ళకి సహాయం దొరకదు. నాలుగవది, యెహోవా సహాయానికి రాని వాళ్ళకి దేవుని సహాయం దొరకదు. మంచిది. నా ముందున్న కొద్ది సమయంలో వేగంగా దేవుడు ఈరోజు కుటుంబ జీవితంలో చేసే ఒక 5 సహాయాలు మీ ముందు పెడతాను. పోయిన వారం మనం విన్నదేంటి? సంఘ జీవితంలో చేసే సహాయం. ఈరోజు కుటుంబ జీవితంలో చేసే సహాయం. ఒకవేళ తర్వాతి వారం వ్యక్తిగత జీవితంలో చేసే సహాయం తర్వాత చెప్తాను. ఈరోజు కుటుంబ జీవితంలో దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యంలో ఉన్న దేవుడు కుటుంబాల పట్ల ప్రేమ కలిగిన దేవుడు, శ్రద్ధ కలిగిన దేవుడు. అందుకనే ఈ దేవుడు కుటుంబాలను నిర్మించేవాడు, పాడైపోతే పునర్నిర్మించేవాడు, సహాయం చేసేవాడు, ఆశీర్వదించేవాడు. కనపడుతుందా ఎదురుగా? గాడ్ బిల్డ్స్, రీబిల్డ్స్, హెల్ప్స్ అండ్ బ్లెసెస్ ద ఫ్యామిలీస్. మనం పాట కూడా పాడతాం, దేవునికి స్తోత్రము గానము అనే దాంట్లో. పిల్లల నాశీర్వదించి బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో 5 రకాల సహాయాలు త్వరగా చెప్తాను. చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం మీరు చదివితే, దేవుడైన యెహోవా ఇలాగ అనుకున్నాడు, నేను సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకున్నాడు. ఎవరికి? ఆదాముకి. అంటే సాటి అయిన సహాయాన్ని ఇవ్వడం అది ఆదాము ఆశన, దేవుని చిత్తమా? కాబట్టి దేవుడు భాగస్వాములను ఇవ్వడంలో సహాయపడతాడు. గాడ్ హెల్ప్స్ టు ఫైండ్ సూటబుల్ మేట్, హెల్ప్ మేట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ హెల్ప్ మీట్ అన్న పదం మూల భాషలో వాడబడింది ఎజర్. దేవుడికి ఏ పదం వాడాడో అదే పదం, ఎజర్ అన్న పదం సాటి అయిన సహాయానికి వాడబడింది. అది పోయిన వారం చెప్పాను. ఎజర్ అన్న పదంలో నుండే ఎజ్రా అని వచ్చిందని. ఎజర్ అంటే సాటి అయిన సహాయం. రెండవదిగా, పిల్లలను ఇవ్వడంలో దేవుడు సహాయపడతాడు. అందుకే కీర్తనలు 127లో పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. తెలుగు బైబిల్లో కుమారులు అని ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షన్లో చిల్డ్రన్ అన్న కామన్ నౌన్ వాడబడింది. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ఆ మాటనే అది రాయడానికంటే ముందే యాత్రలో ఉన్నప్పుడు మోషే ఒప్పుకున్నాడు. అందుకే కొడుకు కూడా ఆ పేరే పెట్టాడు. చూడండి, అర్థమవుతుంది. నిర్గమ 18:4. నిర్గమ 18:4.
నా తండ్రి దేవుడు నాకు సహాయమై అనుకొని ఎలియజర్. పోయిన వారం ఈ పేరు వచ్చింది గుర్తుందా? ఎలియజర్ అంటే అర్థం ఏంటి? మన వాడుక భాషలో చెప్పాలంటే దేవ సహాయం. మన ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి పెట్టింది ఈ పేరే, దేవ సహాయం అని అర్థం. దేవుడే నా సహాయం, దేవుడి సహాయం చేయాలని వాళ్ళకి దేవ సహాయం అని పెట్టారు. సరే, వాళ్ళ దేశ సహాయం, దేవ సహాయమా దేశ సహాయం అనేది వాళ్ళ జీవితాన్ని బట్టి తెలుస్తుంది. కానీ మామూలుగా ఎలియాజర్ అంటే అర్థం దేవుడే సహాయం అని. ఎలియాజర్ అని ఎందుకు పెట్టారు పేరు? దేవుడు నన్ను తప్పించాడు. బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు అర్థం ఉంది. పిల్లల్నిచ్చేవాడు. ప్రియులారా, ఇది రెండవ సహాయం. మూడవది చెబుతాను. ఆ పిల్లలు దారి తప్పితే, ఆ పిల్లలు మార్గం తప్పితే, వాళ్ళు చెడిపోతే, దేవుని పాదాల మీద పడితే వారిని తిరిగి బాగు చేసేవాడు. అందుకే రీబిల్డ్స్ అన్న పదాన్ని కూడా వాడాను. 2 మాటలు అక్కడ రెఫరెన్స్ రాయడం జరిగింది. మత్తయి 15:25లో, మార్కు 9:22లో, రెండిట్లో కనపడుతుంది. ఇక్కడ 15లో ఎవరు కనపడతారు? ఒక తల్లి. మార్కు 9లో ఎవరు కనపడతారు? ఒక తండ్రి. వాళ్ళిద్దరూ సిగ్గు విడిచి అడిగారు, సిగ్గు వదిలేశారు. సిగ్గుపళ్ళ అంటే దీని అర్థం ఏంటి? సిగ్గుపడేవాడికి సహాయం దొరకదు. సిగ్గుపడే వాళ్ళకి సహాయం దొరకదు. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ, మీ పిల్లలు దారి తప్పారా? సిగ్గు విడిచి అడగండి, దేవుణ్ణి అడగండి. సహాయం చేసే దేవుడు ఆయన. ఎంతమంది దగ్గరకో వెళ్ళింది ఆ సూరోఫెనికయ వంశపు స్త్రీ. గ్రీకు ప్రాంతానికి సంబంధించిన తూరు సీదోను పట్టణానికి చెందింది. మంచి సాంస్కృతిక నేపథ్యం, ధనవంతురాలు. ఒక ఆడ మనిషి అంత దూరం ప్రయాణం చేసి బిగ్గరగా అరుచుకుంటూ మగవాళ్ల ముందుకెళ్ళి, అయ్యా నా కుమార్తెకు నువ్వే దిక్కయ్యా. అది కూడా ఆయన ఐడెంటిటీ కనపడకుండా దాచిపెట్టాడు. ఆ మాట మార్కులో రాశారు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, నేను వివరంగా చెప్పడం లేదు. ఒక్కొక్క దాని గురించి చెబితేనే 1 గంట అయిపోద్ది. ఓరల్గా జస్ట్ టచ్ చేసి వదిలిపెడుతున్నాను. దాచిపెట్టిన ఐడెంటిటీని ఎలా కనుక్కుంది. బయటకు వస్తుంది, దగ్గరికి వెళ్ళింది. శిష్యులు ఇప్పుడు కుదరదు అని అసహించుకున్నారు. ప్రభువా ఇవన్నీ పంపించాయి అని కూడా అన్నారు. కానీ ప్రభు ఆమె మీద కనికరించాడు. కనికరించడానికంటే ముందు ఒక పదునైన మాట అన్నాడు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయడం వీలు కాదమ్మా. వెంటనే నువ్వు కుక్కవే, నేను కుక్కనేంటి, నా రిచ్ బ్యాక్గ్రౌండ్, నీకు ఉండటానికి ఇల్లు లేదు అని అనొచ్చు. కానీ అనలా. అంటే ఆయన అక్షర రూపాన్ని చూడలా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూసింది. చూసి ఏమంది? ప్రభువా నేను కూడా రొట్టెలేమని అడగట్లేదు, వాళ్ళకి వెక్కసమై కింద పడేసిన మొక్కలేమని అడుగుతున్నాను. వాళ్ళకి ఎక్కసమై పడేశారు కదా, పడేసిన మొక్కలో ఒక చిన్న మొక్క ప్రభువా. తట్టుకోలేకపోయాడండి ప్రభు, కరిగిపోయాడు. వెళ్ళు, నీ కుమార్తె బాగుపడి ఉంటుంది అన్నాడు. ఎంత ప్రేమామయుడు ఆయన కదండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఆడికి ఏ దయ్యం పట్టింది? చెవిటి దయ్యం, మోగ దయ్యం. నేడు పిల్లలు ఎక్కువ మందికి పట్టే దయ్యం ఇదే. ఏంటది? చెవిటి దయ్యం, మోగ దయ్యం. రే నీకేరా చెప్పేది? ఇలాగ చూస్తుంటాడు. రే నీకేరా చెప్పేది? వినపడుతుందా?
అంటాడు. ఇంత అరిస్తే ఏం దెయ్యం అంటారు దాన్ని? నిజమైన కుటుంబం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? తండ్రి అనగానే ఏమి నా కుమారుడా, ఎక్కడుంది అది? ఆదికాండం 22. ఈ మూగదయ్యం బట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు తెలుసా? ఏమే లే, టైం అవుతుంది అంటే లేస్తా. నీకే చెప్పేది, ఎద్దులాగా అంతసేపు పడుకుంటాం, లేస్తా. అది కూడా అంటారు కొంతమంది. ఏం దయ్యం అది? మోగదయ్యం. చెవిటి దయ్యం కూడా. వినపడదు, తొందరగా అర్థం కాదు. వీళ్ళకి అన్ని చోట్ల మోగ చెవిటి పట్టదు. అదే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఓవర్ టగ్ ఆఫ్ వార్ లాగా నడుస్తుంది అనుకో మ్యాచ్, అప్పుడు గుడ్లో కొబ్బల్లాగా చూస్తుంటారు. ఆడు 6 కొడితే టపామని చప్పట్లు కొట్టి డ్యాన్స్ చేస్తాడు. ఏంటిదో ఈ ఎనర్జీ. దేవుడి విషయాలు లేనేమో మోగోడులాగా ఉంటాడు. ఆడెవడో 6 కొట్టి వాడి సినిమా హిట్ అయితే డ్యాన్స్ చేస్తాడు. ఏం దయ్యం అంటారు దాన్ని? ప్రాణం ఇచ్చిన దేవుడి కంటే ఇలాంటివి ఎక్కువైతే ఆ దెయ్యానికి పెట్టిన పేరే అది, మోగదయ్యం, చెవిడి దయ్యం. గుర్తుపెట్టుకోండి, దోస్ హూ ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ ఎంజాయ్మెంట్ ఈజ్ అవుట్ సైడ్. వీళ్ళు తప్పిపోయిన పెద్ద కుమారులు. లూకా 15లో ఉంటాడు కదా పెద్ద కొడుకు, నేను సంతోషించినట్లు నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదే. ఎవడు రాది సంతోషం అంటే? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదు, ఐ హ్యావ్ ఫ్రెండ్ అవుట్ సైడ్. ఈ దయ్యం బట్టిన బ్యాచ్ ఎక్కువ ఉన్నారు యవనస్తుల్లో. దే డోంట్ ఎంజాయ్ హౌస్ అట్మాస్ఫియర్, దే డోంట్ లవ్ హౌస్ పీపుల్. పద్దాక బయట బయట బయట. అందుకే అది ఎక్కడ పడుతుందంట? నీళ్ళల్లో, నిప్పుల్లో. తట్టుకోలేపాడు తండ్రి. ఏం చేశాడు? ప్రభువా, శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, అవ్వలేదు. ఏమన్నా నీ వలన అయితే ట్రై చేయ్యా, సహాయం చేయ్యా. నో ప్రాబ్లం, తీసుకురా. అయితే అపనమ్మిక ఉండకుండా చూసుకో ప్రభువా, అది కూడా ఎట్లాగో రావట్లేదు, అది కూడా నీకు మీద పెడుతున్నాను, అపనమ్మిక లేకుండా సహాయం చేయ ప్రభువా. అది కూడా దేవుడి మీద పెట్టాడు. నమ్ముటని నువ్వు నమ్మమంటే ఏమంటాడు? నమ్మటం కూడా చేత కావట్లేదు నాయన, ఇది అయ్యేదో కాదో నాకు అన్నట్లు. మీరు అటు చూస్తుంటే భయం వేస్తుంది నాకు, తప్పు చెప్తున్నానేమని. చూడండి బైబిల్, మార్కు సువార్త 9వ అధ్యాయం 22 నుండి చదువుదాం. ఏమైనా నీ వలన అయితే కనికరపడి సహాయం చేయమన్నావు. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మడం నీ వలన అయితే అయిపోద్దయ్యా అన్నాడు. అయ్యా నాకు అది కూడా రావట్లేదయ్యా. ఎంత సిన్సియర్ అండి. నమ్మటమా, అదేంత పని అయ్యా అనలేదు. మన బ్యాచ్ అయితే అంటారు అట్లా. అదెంత పని అండి నమ్మటం, నేను నమ్మేసి ఇప్పుడు దాకా నమ్మాను కూడా అని కూడా అంటారు. కానీ ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడా తండ్రి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు ఆయన. నమ్మడం కూడా రాలేదని ఒప్పుకుంటున్నాడండి. నమ్మటం రావట్లేదయ్యా, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ్యా. అది కూడా ప్రభువే చేశాడు. అంటే దీని అర్థం, జస్ట్ యు పుట్ యువర్ హెల్ప్లెస్ కండిషన్ ఆన్ హిమ్. నీ నిస్సహాయ పరిస్థితిని ఆయన మీద పెట్టు. నువ్వు పగిలిపోతే ఆయన కరిగిపోతాడు. అదే రుజువు. పిల్లల విషయమై నువ్వు పగిలిపోతే దేవుడు కరిగిపోతాడండి. ఆయన అలా ఉండలేడు. కఠినుడు కాదు, రాయి కాదు, రప్ప కాదు. ఆయన హీ విల్ మెల్ట్ లైక్ ఎనీథింగ్. అప్పుడు చెవిటివైన మోగదయమా వదిలే అన్నాడు.
తీసుకెళ్ళి నీ కొడుకుని. పోయింది. కుటుంబంలో దారి తప్పిన పిల్లలు, చెడిపోయిన పిల్లలు, అపవిత్రాత్మ పట్టిన పిల్లలను బాగు చేశాడు. ఇది ఆయన చేసిన గొప్ప సహాయం. ఒక తల్లికి చేశాడు సహాయం, ఒక తండ్రికి చేశాడు సహాయం. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనంలో అక్కడ ఇద్దరు అక్క చెల్లెలు కనపడతారు. ఎవరాళ్ళు? మార్తా, మరియా. సహజంగా ఎక్కువ మంది మరియలు పెట్టుకుంటారు పేర్లు, కానీ వాళ్ళు మరియలాగా బతకరు. మరియో మేరియో ఏదో పెట్టుకుంటారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మేరీలందరూ చాలా బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వాక్యం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. ఒక ఆవిడ మేరమ్మ అని ఉండేది. ఆవిడ ఎప్పుడు వచ్చినా నిద్రపోతానే ఉండేది. పేరు మాత్రం ఏంటి? మేరమ్మ. అసలు నిద్రపోటాకే వచ్చేది. పేరు మాత్రం సూపర్గా ఉంది, మేరీ. కానీ వచ్చిన దగ్గర నుంచి నిద్రే. అసలు మరియ అంటే వినడానికి గుర్తు. మరియ గురించి కొత్త నిబంధనలో దయాప్రాప్తురాల అని కదా మొదలైంది. ఈ మరియ కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అని కదా ప్రభు సాక్ష్యం ఇచ్చింది. వినడంలో, ప్రార్థించడంలో మరియలు ముందున్నారు. కానీ పేర్లు పెట్టుకున్న వాళ్ళు అందరు కాదులే, ఎక్కువ శాతం మంది అలా ఉంటారు. వాక్యాన్ని వినరు, ప్రార్థన చేయరు. అయితే ఈ మరియ ఉత్తమమైన దాన్ని చేస్తుండగా మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని. అదేంటిది? మరియ చేసేది ఉత్తమం, మరి ఆవిడ చేసేది, ఈవిడ చేసేది బెస్ట్, ఆవిడ చేసేది బెటర్. ఆవిడ చేసేది కూడా చెడ్డదేం కాదు. మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసుగా, గుడ్, బెటర్, బెస్ట్. మరియ బెస్ట్ చేస్తుంది, మార్త బెటర్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి తగాదా పడింది. తగాదాలు ఎక్కడొస్తాయంటే బెటర్ బెస్ట్కి మధ్య వస్తాయి. ఇళ్లలో కూడా భలే కొట్టుకుంటుంటారు తెలుసా. సో అప్పుడు వివేకంగా పరిష్కరించాలి. ప్రభు కూడా అన్నదమ్ముళ్ళే, అక్కజెల్లెళ్ళే భలే కొట్టుకుంటుంటారు, వాదించుకుంటుంటారు. అక్కడ తెలియాల్సిందేంటి తేడా? బెటర్ ఏది, బెస్ట్ ఏది, అదే తెలుసుకోవాలి. బెటర్ ఏది, బెస్ట్ ఏది. ప్రభు చెప్పాడు అది అవసరమే కానమ్మా, ఇది అత్యవసరం. వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని మెరుగుపరిచారు. లూకా 10లో చూసాం. యోహాను 12లోకి వచ్చేటప్పటికి చూడొద్దులే, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నో కాంపిటీషన్. మరియ పాదాల దగ్గర ఉంది, మార్త ఉపచారం చేస్తుంది, లాజరు యేసు ప్రభు రొమ్ము దగ్గర ఆనుకొని కూర్చున్నాడు. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. హీ రిపేర్డ్ దట్ ఫ్యామిలీ. సంబంధాలు బాగు చేశాడు. మార్క్ 5:19లో మరొకడు ఉంటాడు, దయ్యం పెట్టినాడు. ఆ దయ్యం పెట్టినాడు బాగుపడిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, చాలా దయ్యాలు పెట్టినాయి. సేన అన్నాడు. సేన అంటే చానా అనుకోండి. ఇన్ని దయ్యాలు పెట్టినాయి. ఈ దయ్యం పెట్టినాడిని బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ప్రభువా నాకు భయం వేస్తుంది, మళ్ళా నేను వెనక్కి వెళ్తే మళ్ళీ వస్తాయేమో, నీ దగ్గరే కూర్చుంటాను నాయనా, రే నా దగ్గర కూర్చునే తర్వాత కానీ ముందు నీ ఇంటికి వెళ్ళరా అన్నాడు. అంటే ఇప్పటికే నువ్వు ఇంటికి దూరంగా బతికేవరా, సమాజంలో ఉన్నవాడివి సమాధుల్లో బతికేవరా, భార్యా పిల్లలు ఉన్నవాడివి లేకుండా బతికేవరా, ముందు రిలేషన్స్ బాగు చేసుకోరా. దీని గురించి డిఎల్ మూడీ ఎంత చక్కగా వివరించాడంటే, ఇది వెనక్కి వస్తున్నాడంట, అది పిల్లలు ఆడుకుంటున్నారట. ఆడుకుంటా ఉంటే మమ్మీ డాడీ లాగున్నాడు, అమ్మ వస్తున్నాడా సచ్చినోడు, మళ్ళీ అయిపోయాను ఈరోజు, తలకాయ పగలు కొడతాడో నడువెరకు కొడతాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, అమ్మ వెళ్ళిపోయి దాక్కోండి. ఈవిడిగో లోపలికి వెళ్ళి తలిపేసుకుంది. మమ్మీ అయితే ఎప్పుడులాగా రావట్లేదు, ఈరోజు కొద్దిగా ఫ్రెష్గా వస్తున్నాడు, బట్టలు వేసుకొని ఉన్నాడు, ఎప్పుడు అట్లా రాడు, తలకాయ దువ్వి ఉంది, చెప్పులు వేసుకొని వస్తున్నాడు.
అయితే ఒకటి కాదు రెండు కాదురా, ఇది ఎన్నో 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 వందల దెయ్యం పట్టిందో. ఒకటి రెండు అయితే గుర్తుపడతాం, ఈ సీరియల్ నెంబర్ ఎంతో తెలియదు, ఇదో కొత్త వేషం అయి ఉంటుంది. నిజమేలే అనుకున్నారు. మంచం కిందకి వెళ్ళారు. ఈవిడేమో తలుపు సాటనుంది. వచ్చి తలుపు కొడుతున్నాడు. ఆయన ఊహించి రాశాడు, మేరీ అన్నాడు. ఇప్పటికే మీతో విసిగిపోయానండి, మీరు కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు, వెళ్ళిపోండి దయచేసి, భయం వేస్తుంది, పిల్లలు అదిరిపోతున్నారు, వెళ్ళిపోండి, మీ స్థానానికి వెళ్ళిపోండి. లేదు మేరీ, నేను ఇది వెరగటోని కాదు, నన్ను నమ్ము. ఇలా చాలాసార్లు నమ్మించి మోసపోయాను నేను నమ్మలేను, ఇక నిన్ను నమ్మించడానికి ఏం చేయమంటావు? బయట అంట్లు కడుగుతూ వచ్చేసాను, అంట్లన్నీ కడగండి అంది. కామ్గిల్లి అంట్లు కడిగాడు. కిటికీలో నుండి చూస్తుంది. ఊరికే ఆయన వివరించి అలా రాశాడు. కొద్దిగా నమ్మకం కుదిరింది. మళ్ళీ వచ్చి తలుపు కొడతంటే నాకు ఇంకా నమ్మకం కుదరలే. ఇంకేం చేయాలంది. చీపిరి పెట్టి వాకిలంతా ఊడవండి అంది. ఊడిచాడు. ఇంకేం చేయాలన్నాడు. వాషింగ్ మెషిన్లో బట్టలు అలాగున్నాయి, అవన్నీ తీసి ఆరేయండి అన్నాడు. అవన్నీ ఆరేశాడు. ఆరిన బట్టలు ఉన్నాయని మడతేయండి అన్నాడు. ఇవన్నీ చేస్తుండగా నమ్మకం పుట్టి నెమ్మదిగా తలుపు తీసింది. మొదటిసారి లోపలికి వచ్చి కుటుంబాన్ని దగ్గరకు తీసుకొని, మీ భయానికి కారణం వాస్తవమే, కానీ నా జీవితంలో జరిగిన మార్పు మార్చిన ఆయన దగ్గరే ఉందామనుకున్నాను, కానీ మీకోసం పంపించాడు, నన్ను క్షమించండి అన్నాడు. సంబంధాలను బాగుపరిచాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఆయన చేసే దేవుడు గొప్ప దేవుడు. ఆయన చివరి మాట, ఆర్థిక విషయాలను మెరుగుపరిచే దేవుడు, ఆర్థిక విషయాల్లో సహాయం చేసే దేవుడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చదివితే మొదటి 7 వచనాలలో అప్పుల్లో చిక్కుకుపోయిన కుటుంబం అక్కడ కనపడుతుంది. దైవజనుడైన ఎలీషా ద్వారా ఒక అద్భుతమైన సలహా వినిపించి అప్పుల్లో ఉన్న కుటుంబం బయటపడటానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. 4వ అధ్యాయంలో మొదటిగా విధవరాలి కుటుంబం 7 వచనాల్లో కనపడుతుంది. తర్వాత భాగంలో ధనవంతురాలి కుటుంబం, గనురాలి కుటుంబం కనపడుతుంది. రెండూ కూడా కుటుంబాల్లో జరిగిన పరిచర్యలే దేవుడు చేశాడు. ఒకవేళ ఆర్థికమైన చిక్కుల్లో ఉన్నారా, డోంట్ వర్రీ, తలుపు వేసుకొని ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? లేదు. కుటుంబాలలో సహాయం చేసే దేవుడు. 5 సహాయాలు నేను చాలా వేగంగా చెప్పేశాను, చెప్పండి ఒకసారి వరుస పెట్టి. మొదటిదిగా భాగస్వామి విషయంలో సహాయం చేస్తాడు, పిల్లలను ఇవ్వడంలో సహాయం చేస్తాడు, పాడైపోయిన పిల్లలను బాగు చేయడంలో సహాయం చేస్తాడు, సంబంధాలు, కుటుంబ సంబంధాలు మెరుగుపరచడంలో సహాయం చేస్తాడు, ఆర్థిక విషయాలు బాగు చేయడంలో సహాయం చేస్తాడు. ఈ దేవుడు సహాయం చేసే దేవుడు. దేవుడే మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయం ఎప్పుడు అవసరం? సహాయం ఆపదలో అవసరం, సహాయం అవసరంలో అవసరం. సహాయం ఎప్పుడు అవసరం చెప్పండి? ఆపదలో అవసరం, అవసరంలో అవసరం. రెండూ చేయగలడు ఆయన, చేస్తాడు. కాకపోతే నాకు సహాయం రాకపోవటానికి నాలో ఈ కారణాలు ఏమున్నాయి అని ఆలోచించుకోవాలి. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. మనందరి పక్షంగా శేఖర్ ప్రార్థన చేస్తారు, తర్వాత మనం ముగించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనం ప్రారంభంలో విన్న మాట దుప్పిలాగా ఆశతో రావాలి, ఆకలి కొన్నవారిలాగా తినాలి, వినాలి,
పరీక్ష రాసే విద్యార్థిలాగా ధ్యానించాలి, ఆజ్ఞ పొందిన సైనికుడిలాగా లోబడాలి. నిస్సహాయులుగా బతకటం దేవుని చిత్తం కాదు. దేవుడు మనకు సహాయం. చింతించొద్దు. పరలోకమున మా తండ్రి, కృపగల మా ప్రభువా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సేవకుని ద్వారా మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు సహాయం చేయడానికి ఎప్పుడు ఉండే దేవుడు, కానీ ఆ సహాయాన్ని పొందుకోలేని పరిస్థితులు అవి మాకు తెలియవు, నాకు తెలీదు. అలక్ష్యంగా ఉండడం, మిమ్మల్ని లక్ష్య పెట్టకపోవడమే మీ దగ్గర నుండి సహాయాలు పొందుకోలేకపోతున్నాం. మాలో దీనత్వంగా మీ దగ్గరికి రావడం, మాలో దీనస్థితి లేకపోవడం, నాలో లేకపోవడం, నీ సహాయానికి దూరంగా ఉంటున్నాం. సంఘంతో ఐక్యత లేకపోవడం, నీ సహాయానికి దూరంగా ఉంటున్నాం. నిన్ను లక్ష్య పెట్టకపోవడం, నీ సహాయానికి దూరంగా ఉంటున్నాం. ప్రభువా, నన్ను క్షమించండి. లక్ష్య పెట్టే మనసు దయచేయండి. అలక్ష్యం ఏ కార్నర్లో కూడా లేకుండా సహాయం చేయండి. అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయండి. విశ్వాసం బలం పొందడంలో సహాయం దయచేయండి. ప్రభువా, పిల్లల్ని పెంచుకోవడంలో సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీరు మాకు సహాయం దయచేసే దేవుడు, అది గ్రహించే మనసు మాకు దయచేయండి. మీ సహాయం కొరకు ఆధారపడే మనసు మాకు దయచేయండి. మీకు లోబడ్డం నేర్పించండి. మీ వాక్యానికి లోబడ్డం నేర్పించండి. కృప చూపించండి, సహాయం దయచేయండి. మోషే మీరు చేసిన మేలుకు తన బిడ్డలకు దేవుని సహాయం అని పేరు పెట్టుకున్నారు. మాకు మీ సహాయాన్ని గుర్తులు మేము ఉంచుకోవడం మాకు నేర్పించండి. కృప చూపించండి, సహాయం దయచేయండి. మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సహాయము సదా మనతో ఉండి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడినట్లు మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. వందనాలందరికీ. సెలవు తీసుకుందాం.